హిండెన్బర్గ్ నమ్మిన రాహుల్ బంగ్లాదేశ్ బ్లిట్జ్ పేపర్ని కూడా నమ్మాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆ పేపర్లో రాహుల్ గురించి స్పష్టంగా రాస్తారని, అందులో ప్రచురితమైన ఫోటోతో రాహుల్తో ఉన్న అమ్మాయిలు ఎవరని ప్రశ్నించారు. రాహుల్ పెళ్లి చేస్తున్నారా, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారా అనేది తేలాలన్నారు. ఫారిన్ కంపెనీల మీద, ఫారిన్ పేపర్ల మీద, దందాలు చేసుకునేటోళ్ళ మీద, దళారుల మీదనే మీకు విశ్వాసం ఉందని చెప్తే, మరి బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి చౌదరి గారు రాసినటువంటి ఆర్టికల్కి మీ సమాధానం ఏందో చెప్పాలి. పత్రిక ఏదో చిన్న పత్రిక కాదు, వెబ్సైట్ కాదు, ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి పబ్లిష్ అవుతున్నటువంటి ఒక మ్యాగజైన్. దాని పేరు బ్లిడ్జ్, BLITZ. బ్లిడ్జ్ అనే ఒక పత్రిక అని నాకు కలర్ జిరాక్స్ లేక బ్లాక్ అండ్ వైట్ తెచ్చిన. అందమైన బొమ్మలేసింది, బికినీల బొమ్మలేసిర్రు, రాహుల్ గాంధీ బొమ్మలేసిర్రు, రాహుల్ గాంధీకి భార్యలు ఉన్నారని రాసిర్రు, రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాసిర్రు, వాళ్ళ బొమ్మలు కూడా వేసిర్రు పక్కన. నీకు విదేశీ జర్నలిస్టులే కరెక్ట్ అయితే, విదేశీ పేపర్లే కరెక్ట్ అయితే, హిండెన్బర్గ్ రాసింది కరెక్ట్ అని మీరు నమ్ముతుంటే, అన్న నువ్వు కూడా ఎంపీ, నేను కూడా ఎంపీ, నేను బ్లిడ్జ్ పేపర్ని నమ్ముతున్నా. నువ్వు హిండెన్బర్గ్ నమ్మి మా మీద బురద చల్లితే నేను బ్లిడ్జ్ని నమ్ముతున్నా, నేను బురద చల్లతలేను. మీరు చూసుంటారు రాహుల్ గాంధీ గారి మ్యాగజైన్, చూడకపోతే నేను పంపిస్తా, రేవంత్ రెడ్డి గారికి కూడా పంపిస్తా. రాహుల్ గాంధీ గారి వివిధ రూపాలు, భిన్న పార్శ్వాలు, భిన్న భార్యలు, భిన్న సంతానం గురించి బ్లిడ్జ్ అనే పత్రిక వార్తలు రాసింది. దీనికి కూడా సమాధానం చెప్పుంది. హిండెన్బర్గ్ నమ్మిన మీరు బ్లిడ్జ్ని నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? దెన్ వాట్ ఈస్ ద క్రైటీరియా అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ హిండెన్బర్గ్? వాట్ ఈస్ ద క్రైటీరియా అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ బ్లిడ్జ్? ఏ దేశంలో కన్నా పోయి అడుగుదాం, ఉన్నదా లేదా? మరి ఈ బొమ్మ కూడా అలానే వచ్చింది బ్లిడ్జ్లో. ఇదెవరో రాహుల్ గాంధీ చెప్పాలి. ఈ బొమ్మలు ఉన్న వాళ్ళకి నాకేం సంబంధం లేదంటాడా, లేదా నా భార్య అంటాడా, నా గర్ల్ ఫ్రెండ్ అంటాడా, లేదా సుప్రీంకోర్టు చెప్పింది లివింగ్ టుగెదర్ ఈజ్ నాట్ ఎన్